భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సిద్ధి బుద్ధి అలక నాటికలు ప్రదర్శించుమాచున్నారు. సిద్ధిగా ప్రణిక, బుద్ధిగా వర్ణిక, గణేశునిగా యోధశ్రీ, శుభ్ లాభులుగా ఆరణ మరియు యోగశ్రీ, పార్వతీమాతగా ఖుషి. మా చిన్నారుల ప్రయత్నాన్ని ఆశీర్వదించమన్నది. స్వర్గలోకంలో గణేశుని ఇంట సిద్ధి మరియు బుద్ధి ఇలా మాట్లాడుకొనిచున్నారు. బుద్ధి, నేను ఈరోజు చాలా అలసిపోయాను. మన పూర్తి సమయము ప్రభు గణేశునికి భోజనం వండి పెట్టి పెట్టి గడిచిపోతుంది. అవును సిద్ధి, నువ్వు చెప్పింది నిజమే. ప్రభు గణేశుడికి ఊరికి ఆకలిస్తోంది. అది కూడా వివిధ రకముల వంటకాలు కావలను. ప్రభువుకి వంటలు చేసి పెట్టి పెట్టి మన చేతులు కూడా అరిగిపోయాయి. ఈరోజు ప్రభు మరీ మిగిలిపోయారు. నలుగురు తినే భోజనం ఒక్కరే తింటున్నారు. తిన్నాక కూడా నా కడుపు నిండనే లేదంటున్నారు. ఇది రోజు జరిగేదే. ఒక్కరే చాలా భోజనం ఆరగిస్తారు మరియు తనకి తోడుగా మిత్రుని కూడా ఆహ్వానిస్తారు. దేవి సిద్ధి, దేవి బుద్ధి, మీకోసం నేను అంతఃపురం అంతా వెతుకుచున్నాను. ఏంటి ప్రభు, మాతో మీకు ఏ అవసరం వచ్చింది? నాకు మళ్ళీ ఆకలిగా ఉంది. అలాగే ప్రకృతి కూడా బాగుంది. నాకు జీడిపప్పు పకోడీ చేయండి. అలాగే హల్వా కూడా చేయండి. నేను నా మిత్రులు తీసుకుని వస్తాను. మాకు వేరే పని ఉంది. వంటశాలలో మీకు మీ మిత్రులకు వంట చేస్తూ ఉండాలి. ప్రభు, ఇంతకు ముందే భోజనం చేసి వెళ్ళారు కదా. అవును దేవి, ప్రకృతి చాలా అందంగా ఉంది. అందుకే భూమండలం అంతా తిరిగి వచ్చాను. మళ్ళీ ఆకలి వేసింది. మీరు అలా సరదాగా తిరిగి వస్తారు. మేమేమో ఎల్లప్పుడూ వంటశాలలోనే భోజనం వండుతూ ఉండిపోవాలా? ఇదెక్కడి న్యాయం? మీరు నాకు ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అలా అనకు దేవి, మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకున్నాను. అందుకే ఒంటరిగా వెళ్ళి వచ్చాను. లేదు ప్రభు, మేము మీకు వండి పెట్టి పెట్టి విసిగిపోయాము. ఇక ఇలా కుదరదు. మేము మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పటి నుండి మీ భోజనం మీరే వండుకోండి. పిల్లల్ని కూడా ఇక్కడే వదిలి వెళ్తున్నాం. అయ్యయ్యో, ఇలా జరిగిందేమిటి? వంటగదిలోకి వెళ్ళి ఏదైనా తిందాం. నాకు బాగా ఆకలిగా ఉంది. అలా వంటింట్లోకి వెళ్ళి అక్కడ కనపడిన ఉండ్రాళ్ళన్నీ గణేశుడు తిన్నాడు. ఇంతలో అలసిపోయిన శుభ్ మరియు లాభ్ ఇంటికి వచ్చారు. నాన్నగారు, అమ్మ ఎక్కడ? మాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మమ్మ గారింటికి వెళ్ళింది. నేను మీకు ఏదైనా తినడానికి తీసుకొస్తాను. ఇప్పుడు ఏమి చేయాలి? నాకేమో ఊరికే ఆకలి వేస్తుంది. సరే, ఎవరైనా విందుకు ఆహ్వానించారేమో చూద్దాము. శుభలాభను కూడా నాతో తీసుకెళ్తాను.
సరేలే, అమ్మ పార్వతి ఇంటికే వెళ్తాను. గణేశుడు కైలాసంలో ఉన్న తన అమ్మ పార్వతి ఇంటికి చేరుకున్నాడు. గణేష, సిద్ధి బుద్ధి ఎక్కడ? ఒంటరిగా వచ్చావు? బాగా ఆకలిగా ఉందమ్మా, భోజనం పెట్టు త్వరగా, తర్వాత చెప్తాను. సరే గణేష, కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు గణేష, ఈ రోజు సిద్ధి బుద్ధి లేకుండా నీవు కైలాసానికి ఎందుకు వచ్చావు? నా భోజనానికి భయపడి వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. నాకేమో వంట రాదు, ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను. సరేలే, మనిద్దరం శుభ్ లాభ్తో పాటు వెళ్ళి సిద్ధి బుద్ధికి సర్ది చెప్పి తీసుకుని వద్దాం పదా. పార్వతీదేవి సిద్ధి బుద్ధిలకు నచ్చ చెప్పడానికి గణేశుని ఇంటికి చేరుకుంటుంది. కానీ అంతకు ముందే సిద్ధి బుద్ధి గణేశుని ఇంట వంట చేస్తూ కనబడతారు. అరే, మీరెప్పుడు వచ్చారు దేవి? సిద్ధి బుద్ధి మీరు పుట్టింటికి వెళ్ళిపోయారని గణేశుడు చెప్పారు. మీరేంటి ఇక్కడున్నారు? ప్రణామములు పార్వతీ మాత. అవును, మేము మా పుట్టింటికి బయలుదేరాము. కానీ పిల్లలు మరియు ప్రభు గురించి చింతించి వారి కోసం తిరిగి వచ్చేసాము. బ్రహ్మ స్త్రీలకు సహనం మరియు ఓపిక చాలా ఎక్కువగా ఇచ్చారు. స్త్రీలకు తమ ప్రాధాన్యతల కంటే వారి కుటుంబ భవిష్యత్తే చాలా ముఖ్యం. అదే స్త్రీలలోని గొప్పతనం. సర్వే జన సుఖినో భవంతు.